హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. స్టాండ్స్, నీడిల్స్, బీడ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఇక్కడ నేను 12-inch వుడెన్ ఫ్రేమ్కి ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని ఫిక్స్ చేసి వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్తో 1 inch గ్యాప్లో నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. తర్వాత వీటికి కర్వ్ షేప్ లాగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11 యూస్ చేస్తున్నాను. నార్మల్ షూయింగ్ థ్రెడ్ ఈ కర్వ్ షేప్ లాగా ఉన్న ప్లేస్ అంతట్లో మనము వైట్ కలర్ కట్ బీడ్స్ని సింగిల్ బీడ్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్స్ అన్ని మనం కట్ బీడ్స్తో స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్కి మధ్యలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 2 కట్ బీడ్స్ ఒక 4 mm చమ్కీని స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో ఏమో 3 కట్ బీడ్స్ 4 mm చమ్కీ. ఇక్కడ నేను మెరూన్ కలర్ చమ్కీస్ యూస్ చేస్తున్నాను. మీరు శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా చమ్కీస్ని యూస్ చేయొచ్చు. తర్వాత ఈ పీక్ పాయింట్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫస్ట్ మనము 2 కట్ బీడ్స్ ఒక 4 mm చమ్కీ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి పర్ల్ షేప్లో ఉన్న వీట్ బీడ్స్ని లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఒకసారి పర్ల్ వీట్ షేప్లో ఉన్న పర్ల్ అండ్ 4 mm చమ్కీతో స్టిచ్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి వీట్ షేప్లో ఉన్న పర్ల్ విత్ 4 mm చమ్కీ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా ప్లేస్ అన్నిట్లో కూడా మనం స్టిచ్ చేసుకోవాలి.
ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్లో ఒక 4 mm చెమ్కి 2 mm పర్ల్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చెమ్కీని పర్ల్ని తీసుకొని మళ్ళీ చెమ్కీ లోపల నుంచి కిందకి దింపేయాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బోర్డర్ లాగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, చాలా అందమైన క్లాసీ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.